హాయ్ అండి. అమ్మవారికి నివేదనగా పెట్టే ప్రసాదాల్లో ఒకటైన గారెల్ని బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండేలా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా వేసుకున్న గారెలు చాలా సాఫ్ట్‌గా, లోపల ఫ్లఫీగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. అయితే ఆ గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గిన్నెలోని 2 కప్పుల వరకు మినపప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను గుండు మినపప్పు తీసుకున్నానండి. దీనికి బదులుగా బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. దీన్ని కనీసం 4, 5 సార్లైనా బాగా వాష్ చేసుకొని, వాటర్ వేసి కనీసం 5, 6 గంటలైనా నాననివ్వాలి. అదే బద్ద మినపప్పు తీసుకున్నామనుకోండి 3, 4 గంటలు నాననిస్తే సరిపోతుంది. దీన్ని నేను నైట్ అంతా నానబెట్టేసాను. మార్నింగ్‌కైతే ఈ విధంగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని మరొకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి గ్రైండర్‌లోకి వేసేసుకున్నాను. దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే గ్రైండర్‌లో వేసుకునే పప్పు రాళ్ళ కింద నలిగి ఒదుగనేది ఎక్కువగా వస్తుంది. ఫ్లఫీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిక్సీలో వేసి కూడా గారెల్ని మెత్తగా వేసుకోవచ్చు. దానికోసం గ్రైండ్ చేసినప్పుడు ఐస్ వాటర్‌ని గానీ, ఐస్ క్యూబ్స్‌ని గానీ వేసి గ్రైండ్ చేసుకుంటే ఫ్లఫీగా మెత్తగా వస్తాయి. చూసారు కదా! రుబ్బనేది ఈ విధంగా ఫ్లఫీగా వచ్చిన తర్వాత ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే వాటర్‌లోని కొద్దిగా రుబ్బుని వేసామంటే పైకి తేలుతుంది. ఇలా అయితే గారెలకి కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసినప్పుడు వాటర్‌ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటే రుబ్బనేది పలచబడకుండా ఉంటుంది. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా! కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. దీన్ని నేను 2 పార్ట్స్ కింద విడదీసుకున్నాను. అంటే ఒక్కొక్క బౌల్‌లోని ఒక కప్పు మినపప్పుకి వచ్చేంత ఒదుగుందనమాట. ఇప్పుడు ఒక బౌల్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇలా రుబ్బిని వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వలన పులవకుండా మరుసటి రోజు కూడా గారెలు వేసుకోవడానికి బావుంటుంది. ఇప్పుడు ఈ బౌల్‌లో ఉన్న మినపరుబ్బుకి రుచికి సరిపడగా ఉప్పు, 4, 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఉంచుకోవాలి. అల్లం ఇష్టపడే వాళ్ళు అల్లం తురుమును కూడా వేసి కలుపుకొని గారెలు వేసుకోవచ్చు. ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని గారెలనైతే వేసేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే వేసుకుందాం. గారెలు క్రిస్పీగా రావాలి అనుకుంటే ఏదైనా ఇనుప కడాయి ఉంటే దాన్ని యూజ్ చేయండి. గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక పక్క గిన్నెలో వాటర్‌ని పెట్టుకొని చేతులు తడిచేసి ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని హోల్ పెట్టేసుకొని గారెలు వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం చాలా ఈజీ అండి. ఒకవేళ రాలేదు అనుకుంటే ఇలా ఏదైనా గరిటెని తడిచేసి ముద్దని ఈ విధంగా పెట్టేసుకొని ఫింగర్‌ని తడి చేసుకొని హోల్ పెట్టేసి ఈ విధంగా కూడా గారెలు వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా రుబ్బనేది పైకి తేలిపోతే గారెలు వేసేసుకోవచ్చు. నాకు చేత్తో వేయడం ఈజీగా అనిపిస్తుంది. అందుకని ఇలా వేసేస్తున్నాను. ఒక్కొక్క గారెని ఇలా వేసేసుకొని మంటని మీడియం టు హైలో ఉంచుకుంటూ గారెలనైతే వేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు ఫ్లిప్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గారెల్ని తీసేసుకోవడమే. అంతేనండి. చాలా ఈజీగా ఈ గారెలనైతే వేసేసుకోవచ్చు. అంతేనండి. ఈ గారెల్ని ప్రసాదంగా అమ్మవారికి నివేదించుకోవడమే. ఈ గారెలు బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.